ఇది 2013లో శిల్పారెడ్డి మీద అండ్ పార్టీ మీద ఎస్ఆర్ నగర్ పరిధిలో ఇన్సిడెంట్ జరగగా ఎస్ఆర్ నగర్ కేసులో కేసు పెట్టడం జరిగిందండి. శ్రీ విజయలక్ష్మి అనే గోల్డ్ షాప్లో నా బంగారం అంతా ఎత్తుకెళ్ళి తనఖా పెట్టేసిందండి. ఈ ఒక్క షాప్ విజిటింగ్ కార్డ్ కానీ స్లిప్ కానీ లేదంటే అసలు కేసు మొత్తం మాయం చేసేసేవారు. ఈ ఒక్క క్లూ బట్టి పోలీసులు బయటికి తీశారు కేసు. అయితే బీజేపీ పార్టీ వాళ్ళని తెలుసుకొని ఇంకా నాటకాలు స్టార్ట్ చేశారండి. ఇకపోతే సమన్స్ చూడండి. మ్యాజిస్ట్రేట్ 2013లో 820 క్రైమ్ బై 2013 సమన్స్ విట్నెస్ చూడండి. 2018 అంటే ఈ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది కానీ నాకు మాత్రం ఆ కేసు లేదని చెప్తారు. మ్యాజిస్ట్రేట్ రిపోర్టు 2019 జనవరిలో బయటకు వచ్చిందండి. నేను ప్రెస్ మీట్ పెట్టి అక్కడ సూసైడ్ చేసుకుంటాను అనడంతో గతి లేక బయటికి తీయించాడు రఘునందన్. ఇంకా చూడండి, ఇది ఫేక్ సిగ్నేచర్ అండి. స్టాంప్స్ కూడా వేరేగా ఉన్నాయి చూడండి. అసలు కంటిన్యూ అవుతున్న 2015లో ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో మళ్ళీ ఆ సమన్ చూపిస్తాను చూడండి. 2013/15 ఇంకొక కేసుగా రిజిస్టర్ చేశారు. చూడండి, ఎక్కడో లాంగ్ నెంబర్ తీసుకొచ్చి సమన్స్ ఇస్తుంటారు. దేనికి ఇచ్చారో తెలీదు. పక్క పక్కన రెండు పెట్టి చూపిస్తున్నాను. ఒకటే మంత్లో ఉన్న రెండు కేసులు అండి. ఇది 31 సిరీస్ మీద ఉంటే ఇది 90 సిరీస్ మీద ఉంది. ఫేక్ సిగ్నేచర్ ఉంది 90 దాని మీద. 318 అఫీషియల్గా కంటిన్యూ అవుతున్న కేసు అండి. ఈ సిగ్నేచర్కి ఎంత తేడా ఉంది చూడండి. ఫోర్జరీ చేసి ఇలాంటివి నాకు నెలకొకటి ఇస్తారు. నీ దగ్గర ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయో అన్నీ తీసుకొని రమ్మంటున్నారు. సమన్స్ వచ్చినాయి. పీపీ గారు పిలుస్తున్నారని పిలుస్తారండి. ఎంత ఫోర్జరీ చూడండి. ఈ సిగ్నేచర్కి తేడా చూడండి. ఇకపోతే 2020లో కూడా 820 క్రైమ్ నెంబర్ రాయకుండా రిమాండ్ రిపోర్ట్ రాయమంటే 318 రాస్తారండి. ఏమని వస్తే 318 అని రాస్తే అక్కడ రిపోర్ట్స్ మ్యాజిస్ట్రేట్ది ఉండదు. వాళ్ళ ప్లాన్ అది. చూడండి, ప్రతిసారి వాళ్ళే అప్లై చేస్తారు. నేను అప్లై చేయకూడదు అని అంటారు. 21/1/2020 అండి. క్రైమ్ నెంబర్ మాత్రం 820 రాయకుండా అదే రాస్తారండి. ఎట్లా వస్తే చెప్పండి. సెకండ్ సిసిఎం కోర్టులో అయితే థర్డ్ ఏసీఎం కోర్టులో అని రాస్తారు. 21/1/2020 కూడా నాకు ఇంకా రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేదండి. 2013లో ఇచ్చిన మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్కి ఇంకా 21న 2020 నా తరపున అప్లై చేయమంటే మీరు చేయకూడదు, మేమే అప్లై చేస్తామని. ఇది కానిస్టేబుల్ ఒరిజినల్ సిగ్నేచర్ దండి. ఇది పీపీ గారి సిగ్నేచర్ పెట్టిస్తే ఆయన వేసాడు చూడండి. మేము ఎలా చేయం, మీరు వేయకూడదు, మేమే సిగ్నేచర్ చేయాలంటారు. పీపీ గారి చేత గ్రీన్ పెన్తో పెట్టించుకొచ్చారు చూడండి. 21st కూడా రిమాండ్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు. .318 820 అయితే క్రైమ్ నెంబరు మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్ ఉన్న ఫైల్ 2013లో ఫైల్ అయితే 318 అని అప్లై చేస్తే మ్యాజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్ ఎలా బయటకు వస్తుంది చెప్పండి. కాపీ అప్లికేషన్ చూసారా. 21/1/2020 కూడా రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేదు.
ఇకపోతే తెలిసిందే ఎస్ఆర్ నగర్ పిఎస్లో 8/10/2013 సుదర్శన్ రెడ్డి కేసు ఫైల్ చేస్తే చూడండి, సుదర్శన్ రెడ్డి సిగ్నేచర్ ఇది 8/10/2013. ఇది అతను ఒరిజినల్ సిగ్నేచరు. ప్లాన్డ్గా 2003లో ఎస్ఐ విశ్వప్రసాద్ రఘునందన్ ఏ తెలివితేటలైతే ఉపయోగించారో జెరాక్స్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి ఇచ్చి ఒరిజినల్ ఫైల్ అని నాకు ఇచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఒరిజినల్స్ రెండిట్ల మీద సేమ్ రాయించుకొని ఎంత తెలివిగా పెట్టారో చూడండి. రెడ్డి ఫైల్ చేసిన కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ తీసేసి 2013 అజయ్ ఫైల్ చేశాడు చూడండి సిగ్నేచరు. ఈ ఒరిజినల్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఎక్కడ అని అడుగుతున్నాను, అక్కడ లేదు. ఇతనికి ఏంటి సంబంధం వచ్చి అతను ఎఫ్ఐఆర్ చేసిన పేపర్లన్నీ చించేసి మళ్ళీ అతని హ్యాండ్ రైటింగ్ చూడండి, ఇదే పేపర్ కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు దాకా. అక్కడ ఫైల్స్లో ఇది ఉండదు చూడండి. ఇది సెకండ్ పేపర్ అండి. ఇది ఫైల్ చేశాడండి సుదర్శన్ రెడ్డి చింపేసి. మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పగానే ఇక్కడ సిగ్నేచర్ మాయమైపోయింది చూడండి. ఇందాక ఉండాలి కదా సిగ్నేచర్ అతనిది, తీసేసి ఈ సిగ్నేచర్ చూడండి తేడా ఉంటుంది. ఇందాక ఉన్న కంప్లైంట్కి దీనికి పక్కన పెడతాను, తేడా చూడండి. 3 ఎఫ్ఐఆర్లు చింపేశాడు, 3 చేశాడు. ఈ 2 సిగ్నేచర్లకి తేడా గమనించండి మీరు. పక్కన పెట్టాను. 13లో ఒకటి ఫైల్ చేశాడు, 14లో ఒకటి ఫైల్ చేశాడు, 15లో ఒకటి ఫైల్ చేశాడు. ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క సిగ్నేచరు చూడండి. 2 డిఫరెంట్ ఉన్నాయి. ఒకటే సిగ్నేచర్ ఇప్పుడు దాకా ఉండాలి కదా. ఇకపోతే 13, 14 2 ఎఫ్ఐఆర్లు మార్చేశాడు, 2 కంప్లైంట్లు మార్చేశాడు. 318 అని చెప్పి 15లో రిజిస్టర్ చేశారు చూడండి. రిజిస్టర్ అయ్యాక ఈ నెంబర్ వస్తుంది, సీసీ నెంబరు 318/15. 15లో రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి 15 అని వచ్చింది. ఇక్కడ ఇందాక అతను సిగ్నేచర్ కింద డౌన్లో చేసిన సిగ్నేచర్ ఉండాలి, లేదు చూసారా. ఇకపోతే ఇందులో ఉన్న సిగ్నేచర్ చూడండి, 3 ఎఫ్ఐఆర్లు 3 సిగ్నేచర్లు. మూడు సిగ్నేచర్లు డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఇక మ్యాజిస్ట్రేట్ గారు ఒరిజినల్ ఫైల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు చూస్తే ఫస్ట్ పేపరు ఇది ఒరిజినల్ ఫైల్ అండి, అందుకే ఒరిజినల్ స్టాంప్తో చూపిస్తున్నాను నేను మీకు. ఇది చూడండి, 8/20/2013లో సుదర్శన్ రెడ్డి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఒరిజినల్స్ తీసేసి అజయ్ మళ్ళీ ఫైల్ చేశాడు. క్రైమ్ నెంబర్ ఒకటి ఇచ్చారు 8/20/2013 అని. దాని మీద 2014లో మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ 2013లో ఉన్న ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో అది మాయం చేసేసాడు. చూడండి, ఫస్ట్ పేపర్ లేదు, అది జడ్జి గారి వేసిన నెంబర్ అండి 2. ఫస్ట్ పేపర్ లేదు చూసారా, సెకండ్ పేపర్ ఉంది 2 అని ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ పేపర్ కంప్లైంట్ ఒరిజినల్ది తీసేశాడండి.
ఎప్పుడది 2019లో చేశాడు ఈ పని. ఎందుకంటే ఆ ఫైల్ వదిలిపెట్టట్లేదు నేను. ఇవ్వకపోతే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను ప్రెస్ మీట్ పెట్టని చెప్పడం వల్ల. రిమాండ్ రిపోర్ట్ అండి ఇది, మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేశారు. ఇంతవరకు రిమాండ్ చేయలేదు వాళ్ళని. క్లియర్గా రాశాను అందులో. నా షాప్ మీద పెట్టిన కేసు గోవర్ధన్ రెడ్డి, సిఐ వెంకటేశ్వరరావు చందానగర్లో తీసుకోకపోవడం వల్ల, శిల్పారెడ్డి వాళ్ళని డబ్బులు తీసుకున్నారు కదా, నా దగ్గర పైసలు తీసుకొని కేసు ఓపెన్ చేయించట్లేదని అడిగితే క్లియర్గా చూడండి. గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళిందండి పడుకోమని. మేము ఇంతకన్నా చేయలేమని చెప్పి. చూడండి, ట్రూ కాపీ చూపిస్తున్నాను మీకు. స్టాంపులన్నీ సెకండ్ CCM కోర్టులో పడినవి. చూసారా ఫైల్ ఎప్పటికి వచ్చిందో బయటికి? 19లో వచ్చిందండి, వదిలిపెట్టకపోవడం వల్ల. 9th మంత్లో వచ్చిన, ఇందాక డేట్ చూపించాను కదా స్టార్టింగ్లోనే, ఇప్పటికీ రాలేదు. ఫస్ట్ మంత్ 2020కి అని కూడా గతి లేక బయటికి తీసుకొచ్చి అప్పటికి నాకు ఇంకా ఇవ్వట్లేదు. గేమ్ ఆడుతున్నారు. మళ్ళీ అప్లై చేశారు కానీ క్రైమ్ నెంబర్ ఇది వేయడం లేదు. అదే వేసి లేదు లేదు అని చెప్తున్నారు. 318 పెన్తో రాసింది చూడండి. 15లో రిజిస్ట్రేషన్ అయింది, ఇది 14లో రికార్డ్ అయ్యింది. ఈ నెంబర్ క్రైమ్ నెంబర్ వేరే వచ్చి ఉండేది దీనికి, CC నెంబరు. స్టాంప్ వేసాక, ఎందుకంటే ఛార్జ్షీట్లో యాడ్ చేయలేదు కాబట్టి ఈ కేసు గురించి ఎవరికి తెలియకుండా ఫైల్ చేశాడు కాబట్టి పెన్తో రాశాడు చూడండి. ఒరిజినల్ పెన్ ఇది, 318/15. ఈ ఫస్ట్ నమోదైన నెంబరు దాంట్లో సెకండ్ దాంట్లో కంటిన్యూ ఒకటే ఉంటుంది. అసలు ఏ కేసు అయినా కూడా సెకండ్ కంటిన్యూ అవుతుంది. కానీ 15లో రిజిస్ట్రేషన్ అయిన నెంబరు 3114లో రాదండి. చూడండి, 13లోనే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు వాళ్ళు. కేసు ఫైల్ చేయకముందే బెయిల్ తీసేసుకున్నారండి. 14లో ఎందుకు అరెస్ట్ అయ్యారు? 13లో చేయించుకుంటే బెయిల్ 13దే ఉంది చూడండి బెయిల్. ఇంకో విషయం ఏంటంటే, శిల్పారెడ్డి వాళ్ళ తమ్ముడు పేరు నేను కంప్లైంట్ పేపర్లో రాస్తే అతని చేతనే బెయిల్ తీసుకుని బెయిల్ అప్లై చేశారు. అతను ఇప్పించాడండి. ఒక ఫిర్యాదులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైనా బెయిల్ ఇవ్వడానికి అర్హుడా? అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. కోర్టు కూడా బెయిల్ శాంక్షన్ ఎలా చేసిందని అడుగుతున్నాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇస్తే బెయిల్ పూచికత్తుగా బెయిల్ ఎలా ఇచ్చిందని అడుగుతున్నాను నేను శిల్పారెడ్డి వాళ్ళకి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఈ విధంగా చూడండి. ఒరిజినల్ ఫైల్ ఇది. ఏ విధంగా బెయిల్ ఇచ్చారని నేను అడుగుతున్నాను. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టుకొని. ఇదంతా ఒరిజినల్ కంప్లైంట్ అండి. ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా చూడండి. అజయ్ సిగ్నేచర్స్. అసలు సుదర్శన్ రెడ్డి కేసు ఏమైంది? 2 FIRలు అప్పటికే వాళ్ళే, CI ప్రభాకర్ రెడ్డి, SI సుదర్శన్ రెడ్డి గేమ్ ఆడి 2 FIRలు బుక్ చేశారు, 2 చింపేశారు. మళ్ళీ వీడు కొత్తగా ఎంటర్ అయ్యి నువ్వెవరు, నువ్వు కొత్తగా వచ్చావా అంటూ ఏది ఫైల్ చూపించు అని చెప్పి తీసుకుని చింపేసి వీడు కొత్తగా బుక్ చేసి మళ్ళీ వీళ్ళు నాటకం ఆడుతున్నాడు ఆర్సీపురం PS వాళ్ళు లాగా. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సుదర్శన్ రెడ్డి ఫైల్ చేసిన కేసు ఏమైంది? అజయ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వీడికి ఏం అధికారం ఉందని FIR చించేసి మళ్ళీ వీడు ఫైల్ చేశాడు. ఇవన్నీ సెకండ్ CCM కోర్టులో
రికార్డ్ అయిన స్టేట్మెంట్లు అండి. థర్డ్ CCM కోర్టులో ఏదైతే ఉందో చూడండి. ఆ రోజే పర్సనల్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. మళ్ళీ పర్సనల్ స్టేట్మెంట్స్ అని చెప్పి 8/20/2013 31న మళ్ళీ డేట్లు వేయించుకుని నా చేత బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి అజయ్ కుమార్, శిల్పారెడ్డి, రఘునందన్ వీడియోలు ప్లే చేస్తాను లేకపోతే పెట్టవా అని చెప్పి 31న పిలిపించి డేట్లు వేయించి నా చేత సిగ్నేచర్లు తీసుకున్నారు పర్సనల్ స్టేట్మెంట్ కింద. కాబట్టి మళ్ళీ 3 FIRల కింద ఫైల్ అయినాయి. చూడండి, CC 318 14 దాంట్లో ఈ పేపర్ యాడ్ చేయాలి. చార్జ్షీట్లో కూడా లేదు, అయినా ట్రూ కాపీ సృష్టించాడు. చూడండి, స్టాంప్ వేసి. ఇక్కడ మీరు గమనించవచ్చు, స్టాంప్స్ మారే. చూడండి, థర్డ్ CCM కోర్టులో వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ CCM కోర్టులో ఉండాలి, ఎందుకంటే ఛార్జ్షీట్లో కూడా ఇది యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేశాడు. ఇప్పుడు ట్రూ కాపీ ఇది. ఛార్జ్షీట్లో ఎక్కడ రాయలేదు 2015లో, అయినా కూడా ఇప్పుడు 2014లో తీసుకొచ్చి యాడ్ చేశాడండి. 14కి 15 ఫైల్ ఎలా వస్తుందో చెప్పండి. డేట్ చూడండి, ఆ సిగ్నేచర్ చూడండి, ఫోర్జరీ చేశాడు, స్టాంప్ వేసిందే కాకుండా. ట్రూ కాపీ అండి ఇది. ఇక్కడ ఒరిజినల్ స్టాంప్ లేదు చూడండి, అంటే 318లో ఉన్న పేపర్ తీసుకొచ్చి ఇక్కడ కలిపాడు కాబట్టి ఒరిజినల్ స్టాంపే ఉండాలి. ఇక్కడ కూడా లేదు చూడండి. ఇందాక చూపించాను నేను మీకు, ఇక్కడ సిగ్నేచరు, ఇక్కడ సిగ్నేచరు సేమ్ ఉండాలి. చూడండి, ఫోర్జరీ చేశాడు. ఒరిజినల్ స్టాంప్ లేదు. 3015 తీసుకొచ్చి 2014లో పెట్టాడు. ఇది 2014లో సెకండ్ CCM కోర్టు స్టాంపులు అండి ఇవన్నీ.
ఇందాక మీకు ఒరిజినల్ది సుదర్శన్ రెడ్డి ఫైల్ చేసిన పేపర్ చూపించాను. అజయ్ సిగ్నేచర్ ఎలా వచ్చిందండి, ఒరిజినల్ ఫైల్ ఇక్కడ పెట్టి సిగ్నేచర్లు జెరాక్స్ల మీద తీయించుకున్నారు. సేమ్ ఆర్సీపురం పిఎస్లో 2003లో ఏ ట్రిక్ అయితే ప్లాన్ చేశారో రఘునందన్ ఎస్ఐ, ఇక్కడ కూడా అదే ట్రిక్ ప్లాన్ చేశారు. జెరాక్స్ల మీద తీయించుకొని ఆ ఫైల్ అంతా మాయం చేసి ఎఫ్ఐఆర్లు మాయం చేసి ఒరిజినల్ ఇక్కడ పెట్టాడు. అక్కడ ఆ రోజు పిఎస్లో గొడవ అవడం వల్ల జర్నలిస్టులు అందరూ ఊరుకోకపోవడం వల్ల మళ్ళీ కొన్ని పాయింట్స్ యాడ్ చేసి అది ఒరిజినల్ ఫైల్గా క్రియేట్ అయ్యేసరికి చేసేది లేక అవన్నీ మాయం చేసి మళ్ళీ జెరాక్స్ పేపర్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఎస్ఐ అజయ్ ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఒరిజినల్ స్టాంప్స్ వేసేసి ఎలా వచ్చినాయి వీడికి స్టాంప్స్, ట్రూ కాపీలోకి 2015 ఫైల్ ఎలా యాడ్ అయ్యింది